చెప్పండి. వినిపిస్తుంది. యా, మీరందరూ ఊహించిన దానికంటే అఫ్ కోర్స్ మరి ఈ విజయం మామూలుగా లేదు. ఏంటి ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో పాలకపక్షం పడిపోవడం అని అంటే, ఇది ఐ డోంట్ నో. ఎప్పుడైనా మీ జర్నలిస్టిక్ కెరీర్లో ఇలా ఒక పాలకపక్షం పడిపోవడం చూసారా? కారణం ఏమై ఉండొచ్చు? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పాలకపక్షం అప్పుడు అలాగే పడిపోయింది. కాకపోతే ఏంటంటే మరి ఆయనేమో నేను బటన్లు నొక్కాను, 20 లక్షల కుటుంబాలకు సహాయం అందింది, మహిళలకు కూడా సహాయం అందింది, వృత్తులు మహిళలు, అలాగే నేను ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయంలో వాలంటీర్లుగా, యూత్ కూడా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి 175 మా టార్గెట్ అని ముందుకెళ్ళినోడు ఇవాళ బొక్క బోర్లా పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే స్వయంకృత అపరాధము. చంద్రబాబు నాయుడు గతంలో ఏంది స్వయంకృత అపరాధంతోనే ఆయన ఇట్లా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి ఊడిపోయాడో అంతకంటే దారుణంగా ఈయన ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి వాళ్ళందరూ ఓట్లేసి ఊడిపోయాడు. అంటే 2% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి ఆ మాట అన్నా నేను, ఇంకా ఇతనికి వ్యతిరేకత పెరిగింది అని. ఎందుకు పెరిగింది ఏమిటి? భయంకరమైనటువంటి దోపిడీ జరిగింది రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్కరన్నా 151 మందిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సంపాదించుకోలేదు, ప్రజాసేవ చేశాను ఈ 5 సంవత్సరాలు అని చెప్పేవాడు కానీ, లేదు మన కంటికి ఎవరెందుకు పలానా నిజాయితీగా పనిచేశాడు అనేవారు ఒక్క పేరు చెప్పమన్నాడు ఎవరైనా? ఎవ్వరు లేరు. సరే, ప్రభుత్వ భూములు కాజేస్తారు, ప్రభుత్వ భూములకి నంబర్లు మారుస్తారు, వాటిని తీసుకుంటారు, ఇవన్నీ చూసాం. కానీ ప్రైవేటు భూములు కూడా లాక్కునే ప్రయత్నం, చట్టంలో మార్పులు తీసుకొస్తామనే ప్రయత్నం, ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి అని చెప్పి లాగేసుకుంటారు. కళ్యాణ మండపం ఎవరో కట్టుకుంటే ఆ కళ్యాణ మండపం మాకు ఇచ్చేయండి అని పోలీసులు మధ్యవర్తిత్వం వహించి అది ఎమ్మెల్యేకి ఇచ్చేదాన్ని అని చెప్పడము, ఇవన్నీ ఇంత దోపిడీ జరుగుతుంటే జనాలు ఎలా అంగీకరిస్తారు ఈ ప్రభుత్వం మళ్ళీ రావటానికి? ఇవి నేను మొదటి నుంచి చెప్తున్నాను. గత సంవత్సరంగా ప్రతి ఛానల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది, అది సైలెంట్ ఓటర్ గా మారుతుంది. ఎందుకు అంటే వాలంటరీ వ్యవస్థ వాళ్ళని బెదిరిస్తూ ఉంది, అందుకని బయటికి చెప్పరు. ఒక ఊర్లో ఏదైనా ఒక వ్యక్తి ఎవరైనా ఊర్లో దౌర్జన్యానికి పాల్పడితే ఊరంతా ఒకటైతారా లేదా? ఏం రా నువ్వు ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తావు, నువ్వు తప్పిది నువ్వు అని అసలు ఊరు బహిష్కరణ చేద్దామని ఆలోచన చేస్తారు లేదా? అట్లనే ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఒక ఊర్లో కానీ లేదా నగరాల్లో అయితే బస్తీలలో కానీ మొత్తం అందరికి తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే ఎలా ఆలోచిస్తారు? రేపు అతనికి జరిగింది మనకు జరుగుతుంది. ఏ దాంట్లో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గ్యాంబ్లింగ్, అన్నిటికి మించి దారుణం ఏంటంటే గంజాయి, మత్తు పదార్థాల మాఫియా ఎంత విస్తృతంగా పెరిగిపోయింది. టెరిషాండిల్ స్మగ్లింగ్ ఏమైనా అయిపోయిందా? ఏవి ఇక్కడ ప్రజలకు మేలు చేశావంటే నువ్వు బటన్ నొక్కి వాళ్ళ ఇంటికి డబ్బు ఇచ్చానంటే నువ్వు నేను డబ్బు ఇస్తావు కాబట్టి నాకు ఓట్లేండి అంటే నువ్వు కొనుక్కున్నట్టే లెక్క. పోనీ నీ డబ్బు అది ప్రభుత్వది, ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది. మా డబ్బు మాకు ఇచ్చావు, నీ డబ్బు ఇచ్చిందేమయ్యా అనే ప్రశ్న కూడా వాళ్ళ నుంచి ఉత్పన్నమైంది. అరే మన డబ్బు మనకి ఇచ్చినాడు, ఆయన ఏమైనా కంపెనీల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడా? లేదు కదా. ఒక శాసనసభ్యుడు ఎంత హాస్యాస్పదంగా చెప్పాడంటే, దాదాపు 35 మంది ఒక గ్రూప్ లాగా ఏర్పడి ప్రతిరోజు ₹1 మనం సంపాదించుకుందాము రకరకాల మార్గాల ద్వారా అని రోజు ఫోన్లలో మాట్లాడుకుంటారంటే వాళ్ళ కోటి అయితే కాలేదని. అంటే ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా? ఇంత దోపిడీ జరుగుతుంటే ఎక్కడ అరికట్టగలిగినాడు? ఎవరిని కంట్రోల్ చేయగలిగినాడు? ఉంటుంది నాయకులు అన్న తర్వాత రాజకీయ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అవినీతి ఉండింది, లేదని ఎవరు అనలేదు. జన్మభూమి కమిటీలు కూడా
సంపాదించుకున్న చెడ్డ పేరు వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. కానీ ఇప్పుడు ఇంత దోపిడీ అన్నది నేనైతే ఈ 43 నా జర్నలిజం క్యారియర్లో ఇంత దోపిడీ ఎప్పుడు చూడలేదు. అరే ఒక ఎమ్మెల్యే పిఏ ఆ ఊర్లో చెప్తున్నారు, వెళ్తే పిఏనే 100 కోట్లు సంపాదించాడంట ఆ నియోజకవర్గం. నువ్వు పిఏనే 100 కోట్లు సంపాదించే ఎమ్మెల్యేని సంపాదించినా ఎక్కడ లేని ఆస్తులు ఎక్కడెక్కడంటే అక్కడ కొనేశారు, సంపాదించారు. అది ఎస్ఐలకు మామూలు, సిఏలకు మామూలు, ట్రాన్స్ఫర్కు మామూలు, నెల నెల రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మామూలు. నువ్వు మటకా ఆడిపించుకుంటావో, గంజాయి అమ్ముకుంటావో, లేకపోతే పేకాట్లు ఆడిపించుకుంటావో, నీ ఇష్టం. నెలేదన్నా డబ్బులు తెచ్చి ఇదే పరిపాలన అంటే ఆయన బాయిలో కప్పలాగా అక్కడ ప్యాలెస్ లో కూర్చొని బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా, ఎవరిని కంట్రోల్ చేయకుండా ఎందుకున్నట్టు అంటే బటన్ నొక్కుతూనే జగన్మోహన్ రెడ్డి దేవుడు అని ఓట్లు వేసేస్తారని భ్రమలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏం డబ్బులు ఇస్తే నీకు ఓట ఇప్పుడు పోని ఆ బటన్ నొక్కిన దాని వల్ల కాకుండా మళ్ళీ ఏం చేశాడు, ఓటర్లకు డబ్బు పంచాడు కదా. పులివెందుల నియోజకవర్గంలో కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా డబ్బులు పంచారు. రాజశేఖర్ గారు ఎప్పుడు డబ్బులు పంచి ఓట్లు వేయించుకోలే, అక్కడ డబ్బులు పంచాడు ఆయన. ఎందుకు అంత దిగజారిపోయావు నువ్వు లాస్ట్ మూమెంట్ లో? ఇంత మరి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి 100 కోట్లు 1000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఒకరికి 30 కోట్లు 40 కోట్లు డబ్బులు పంపించావే, పంచమని చెప్పావే లాస్ట్ మూమెంట్ లో. ఎక్కడిదా మనీ అంతా? మరి ఇవన్నీ కూడా జనం ఇవాళ డిస్కస్ చేసుకుంటారు, డబ్బు తీసుకుంటారు. కానీ సైలెంట్ ఓటర్స్, ఈ సైలెంట్ ఓటర్స్ కొంప ముంచుతారని నేను ఊహిస్తూనే ఉన్నా, డిబేట్లో చెప్తున్నా. అదే జరిగింది. 2% ఎప్పుడైతే పెరిగిందో, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే ఓట్ల శాతం పెరుగుతుంది. ఓకే, పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఓకే లక్ష్మణ్ గారు, మరి సింగిల్ డిజిట్ పరిమితం అయ్యే పరిస్థితులు ఎందుకు కనిపిస్తుంది? లక్ష్మీనారాయణ గారు, ఓడిపోతారా? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో చావ చచ్చిపోయిందేమో, పౌరుషం లేదేమో అన్నట్టు